కుషాయిగూడ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు కుషాయిగూడ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఘనంగా ప్రారంభించబడినవి. కుషాయిగూడ ట్రాఫిక్ ఎస్ఐ మధు మాట్లాడుతూ ఆర్టీసీ ప్రజా రవాణాలో ముఖ్య భూమిక నిర్వహిస్తుందని, ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మంచి సేవలు చేస్తున్నారని, ప్రమాదాలు కావాలి అని ఆకాంక్షించారు. డ్రైవింగ్ చేసే పనిపై పూర్తి శ్రద్ధ ఉంటే ప్రమాదరహిత డ్రైవర్లుగా గుర్తింపును పొందుతారన్నారు. బస్సును నిలిపేటప్పుడు బస్ బేలోనే ఆపాలన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్ ను దాటేయాలని ఆతృతతో చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. కుషాయిగూడ ట్రాఫిక్ ఎస్ఐ నర్సింహులు మాట్లాడుతూ మన కుటుంబ సభ్యులు క్షేమంగా రోడ్డుపై వెళ్లేవారు సురక్షితంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ విధులను కర్తవ్య దీక్షతో నిర్వహించాలని సూచించారు. కుషాయిగూడ డిపో మేనేజర్ మాట్లాడుతూ మానవ తప్పిదం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని, ఎదురుగా వచ్చే వాహనాలను చూసుకుంటూ ప్రమాదాలు నివారించుకోవచ్చని, ఎదురుగా వాహనాలను చూసుకొని సేఫ్ డ్రైవింగ్ తో పాటు అంటే రక్షణాత్మకంగా డ్రైవింగ్ చేయాలి. మన సంస్థకు ప్రయాణికులకు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నారని, ఎటువంటి ప్రమాదాలు లేకుండా గమ్యస్థానం చేరుతున్నారని, ప్రయాణికులు సురక్షితంగా చేరుకుంటున్నారు. డ్రైవింగ్ చేస్తున్న సమయంలో పాదాచారులను, ద్విచక్ర వాహనాలు చూసుకుంటూ డ్రైవింగ్ చేయడమే ముఖ్యమని అన్నారు. రేస్ డ్రైవింగ్ చేస్తూ వేగాన్ని కంట్రోల్ చేస్తూ మద్యపానాలు తీసుకోకుండా డ్రైవింగ్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ వేణుగోపాల్, కుషాయిగూడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ నరసింహులు, ఎస్ఐజి మధు, అసిస్టెంట్ మేనేజర్ చంద్రమౌళి, అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ వ్యాసు, ట్రాఫిక్ కానిస్టేబుల్లు ఈ జనార్దన్, బి ఎలందర్ రెడ్డి, కండక్టర్లు, డ్రైవర్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. చేయకుండా ఉండాలి. మరి ఎదురుగా వచ్చే వాహనాలు కూడా వాళ్ళ అచాగ్రత వల్ల కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా మనం చూసుకొని సేఫ్ డ్రైవింగ్ తో పాటు డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే రక్షణాత్మక డ్రైవింగ్ చేయాలి. ఎందుకంటే మన సంస్థకు ప్రయాణికులే ప్రధాన కస్టమర్స్. మరి వాళ్ళు ఇంకా మన బస్సులో ప్రయాణిస్తున్నారంటే సార్ ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తే మనం క్షేమంగా భద్రంగా గమ్యస్థానానికి చేరుతాము అనే నమ్మకంతో వాళ్ళు మన బస్సులో ప్రయాణిస్తున్నారు. మరి అట్టి ప్రయాణికుల నమ్మకాన్ని మనం నిలబెట్టి మరి వాళ్ళు సేఫ్ గా గమ్యంగా వాళ్ళని ప్రయాణం చేర్చాలంటే వాళ్ళ నమ్మకం కోల్పోకుండా ఉండాలంటే మనం ముఖ్యంగా మరి ఎటువంటి యాక్సిడెంట్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సో మరి రోడ్డు ప్రమాదాలలో ముఖ్య మెయిన్ భాగం ఏంటంటే చాలా మంది కూడా యువకులే 25 to 40 years లోపు వాళ్ళే చనిపోతున్నారు. ఎందుకంటే మరి యువకులే మన దేశ అభివృద్ధి కోసం దేశంలో పాల్గొనేవారు కాబట్టి సో అటువంటి వాళ్ళు చనిపోవడం వల్ల కాక రోడ్డు అది యాక్సిడెంట్స్ అరికట్టాలనేది ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత. ఈ మాసోత్సవాలు అనేది మనం ఒక 2 నెలల పాటు జరుపుకునే కార్యక్రమం కాదు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రజలు ప్రతి ఎంప్లాయీ కూడా మరి జీవితకాల బాధ్యత అని నేను అనుకుంటున్నాను. ప్రతి రోజు కూడా మనం రోడ్డును ఉపయోగించినప్పుడు రోడ్డు గురించి ప్రతి వ్యక్తి పాదచారి కావచ్చు, మోటార్ సైకిలిస్ట్ కావచ్చు, 4-wheeler కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రహదారి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మరి మనం ఉన్నప్పుడు ఎటువంటి ప్రమాదాలను అరికడతాం. ముఖ్యంగా ఈ యాక్సిడెంట్ చూస్తే ముఖ్యంగా మేజర్ యాక్సిడెంట్ ఏం జరుగుతుందంటే ర్యాష్ డ్రైవింగ్, ర్యాష్ అండ్ నెగ్లిజెన్స్ డ్రైవింగ్. కాబట్టి అతి వేగం కూడా ముఖ్య కారణం కాబట్టి నిదానంగా వెళుతూ మరి రోడ్డు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ మరి ఎటువంటి మత్తు పదార్థాలు సేవించకుండా ముఖ్యంగా ఈ రోజుల్లో సెల్ ఫోన్ డ్రైవింగ్ కూడా చాలా ఎక్కువ, దానివల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. సో వీటన్నిటి కూడా గమనించి మరి ముఖ్యంగా మన ఏఎస్ఐ గారు చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా మరి మన స్టీరింగ్ బస్సు ఎక్కినప్పుడు మన కోసం మన మీ దగ్గర ఎదురు చూసే ఫ్యామిలీని గుర్తు పెట్టుకోవాలి. అలాగే మన బస్సులో మన నమ్మకంతో మనపై మన బస్సులో ప్రయాణిస్తున్న వారిని వారి యొక్క కుటుంబాల క్షేమాన్ని గుర్తించి బాధపడతారు. సో డిపో మేనేజర్ కూడా మన దగ్గర జీరో ఇన్సిడెంట్ కూడా ఏ ఆఫీసర్ అయినా ఏం కోరుకుంటాడు, నా పీరియడ్ లో ఎలాంటి ఇన్సిడెంట్ లేకుండా ఫ్రీగా నేను ఆర్టీసీ డిపోను డెవలప్ చేసినటువంటి స్టేజ్ లో నేను వెళ్ళిపోతే నాకు రిలాక్స్ హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ప్రతి ఎంప్లాయీకి ఉంటుంది. అవును అనుకోబట్టి చిన్న ఇన్సిడెంట్ అయిందనుకో, సరే తనకు వచ్చిన నష్టం లేకపోవచ్చు కానీ అవతల వ్యక్తి చనిపోయిందనుకో ఆ వ్యక్తికి ఆ ఫ్యామిలీ సఫర్ అవుతుంది మొత్తం. ఎట్ ద సేమ్ టైం మీరు కూడా సఫర్ అవుతుంది. మీరు సస్పెన్షన్ అని ఇంకా లేదంటే శాలరీ రాగా చాలా ఇబ్బందులు పడుతుంటారు. కాబట్టి పక్క సిగ్నల్స్ ఆ సిగ్నల్ లో ఉన్నటువంటి నియమాలు మీరు పాటించాలి. ఇది ఒకటి. రెండోది మీకంటే మీకు సంబంధం లేదు కానీ మిగతా వాళ్ళకు
మీ పిల్లలకు నేను మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ సంబంధించిన అందరూ కూడా సేఫ్టీ కేర్స్ అంటే హెల్మెట్, 2 వీలర్ అంటే హెల్మెట్, 4 వీలర్ సీట్ బెల్ట్ అవన్నీ కంపల్సరీ ధరించాలి. సరే అది మా ఆర్టీసీ డిపోకి మాకు సంబంధం లేదు కదా అనుకోకండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే ఎవరైనా సరే మీకు సంబంధించిన బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ పిల్లలు ఏమైనా ఇబ్బంది పడితే వాళ్ళు ఇబ్బంది పడ్డా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడ్డట్టే కదా, అది కూడా దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్ డ్రంక్ అండ్ డ్రైవ్, ఎస్పెషల్లీ ఈ మధ్య తగ్గినట్టు నాకు అనిపిస్తుంది. మీరు చేయరు కానీ మీకు సంబంధించినటువంటి అందరికీ కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా తాగిన తర్వాత డ్రైవింగ్ చేయవద్దు దయచేసి. కొన్ని సందర్భాల్లో నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేదా నీకు ఫ్యామిలీ ప్రాబ్లం ఉండొచ్చు, ఇంట్లో ఏదైనా అనుకోని ఇన్సిడెంట్ జరగవచ్చు, ఏదో తాగేసి వచ్చి నువ్వు డ్రైవింగ్ చేయడం వల్ల నీ చేతుల్లో 40-50 మంది ప్రాణాలు ఉంటాయి. నీ ఎదురుగా వచ్చేటటువంటి రోడ్డు మీద పోయేటటువంటి పబ్లిక్ కూడా